హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి రాయలసీమ స్పెషల్ రాగి సంగటి చేద్దామండి. సో దానికోసం అయితే ఒక కప్ అంతా రాగి పిండి తీసుకున్నా, అలాగే కొద్దిగా నానబెట్టి కడిగి నానబెట్టుకున్న రైస్ అండి. ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం రండి. ఓకేనండి, ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నెతో వాటర్ పెట్టుకుందాం అండి. నీళ్లు మరిగిన తర్వాత మనం ముందుగా కడిగి నానబెట్టుకున్న రైస్ని వేసుకుందాం. ఓకేనండి, కాసేపు నీళ్లు ఓకేనండి, గిన్నెతో నీళ్ళు పెట్టుకున్నాం కదా, మనం నీళ్లు మరిగే వరకు కూడా ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకుందాం అంటే అప్పుడు మనం. ఓకేనండి, 10 నిమిషాలు అయింది కదా, మూత తీసి చూసుకుందాం. మరుగుతున్నాయి కదండి, ముందుగా కడిగి నానబెట్టుకున్న రైస్ వేసుకుందాం. ఓకేనండి, రైస్ వేసుకున్నాం కదా, కొద్దిగా కాసేపు ఉడికి వరకు కూడా ఉంచుకుందాం అండి. ఉడికిన తర్వాత మనం అప్పుడు రాగి పిండి వేసుకోవాలి. ఓకేనండి, రైస్ ఉడికిపోయింది కదా, ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుందాం అండి, రుచికి సరిపడినంత సాల్ట్. ఓకేనండి, పిండి కొద్దిగా వేసుకుంటూ కలుపుకో. వెంటనే కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలంటే, లేకపోతే పిండి పిండి మధ్య మధ్యలో పిండిలా ఉండిపోద్ది కదా. గట్టిగా కలిపితేనే మనకి బాగుంటుంది, సంగటి అనేది బాగా వస్తుందండి. అంతేనండి, మన రాగి సంగటి రెడీ. అంతేనండి, మన రాగి సంగటి రెడీ అయిపోయింది. ఒక ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకోవడమే. ఓకేనండి, మన రాగి సంగటి రెడీ అయిపోయిందిగా. రాగి సంగటి విత్ నాటుకోడి ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం అండి. నెయ్యి వేసుకొని వేడి వేడి నాటుకోడి చికెన్ వేసుకొని, నాటుకోడి చికెన్ కర్రీ వేసుకొని తింటే సూపర్ అండ్ టేస్ట్ ఎక్సలెంట్గా ఉంటుందండి. ఓకేనండి, వేడి వేడి రాయలసీమ స్పెషల్ రాగి సంగటి రెడీ అయిపోయిందండి విత్ నాటుకోడి కర్రీతో. చాలా బాగుంటుందండి, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నచ్చితే కనుక ఒక కామెంట్ కూడా పెట్టండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం.